ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషాదకరమైన బాధకరమైన సంఘటన. గోదావరి నదిలో 8 మంది చనిపోయారని టీవీలో పేపర్లో వేస్తూ వచ్చారు. చాలా బాధకరం. అయితే ఆ 8 మందిలో ఒక పాస్టర్ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఏదో ఒక శుభకార్యానికి ఫ్రెండ్ పిలిచారని వారు వెళ్ళారు. వెళ్ళి గోదావరి నదిలో మునిగి ఏదో కొంతసేపు ఈత కొట్టుకొని వద్దాము అనుకున్నారు. కానీ వీళ్ళకు ఈత రాదు. ఎలా జరిగిందో తెలియదు. ఆ యొక్క నదిలో 8 మంది పడిపోయి చనిపోయారు. కాకినాడ ప్రాంతంలో జగన్నాథపురం గోలిలపేట అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు రఘుయేల్ అనే పాస్టర్ గారు. ఆయన 2 పిల్లల గురించి చెబుతూ రోదన చేస్తూ ఉన్నాడు. బాధతో కన్నీరు గార్చి తల్లిదండ్రులు 2 బాధపడతా ఉన్నారు. మామిడివరం అనే ప్రాంతంలోనే ఈ యొక్క విషాదకరమైన చర్య జరుగుతూ వచ్చింది. ఇద్దరు పిల్లలు. ఆ పిల్లల పేర్లు కూడా, ఒక అబ్బాయి పేరు క్రాంతి కిరణ్ పాల్ అభిషేక్. 2 పిల్లలండి. మంచిగా చదువుతున్నారు. డాక్టర్ గానో ఇంజనీర్ గానో లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆలోచన. ఆ పిల్లలే వారి యొక్క తండ్రి యొక్క మినిస్ట్రీ, యూట్యూబ్ పరిచర్య కానీ, ఎడిటింగ్ కానీ, పాటలు కానీ ఆ పిల్లలే చూసేవారు. పాటలు పాడేవారు. సంఘములో చాలా మంది ఉండేవారు. మంచి పరిచయం చేస్తూ వచ్చేవారు. కానీ సడన్గా ఈరోజు 2 పిల్లలు లేరు. ఆ తండ్రి వేదన చెప్పలేనిది, ఆ తండ్రి బాధ తీర్చలేనిది. భూస్థాపన కార్యక్రమంలో 1000 మంది ప్రజలు వచ్చారు అక్కడ చూడడానికి. ఆ తండ్రి ఎలాగ ఆదరణ పొందుతాడు? ఏ మాటల ద్వారా మనం ఆదరించగలం వారిని? ఏ మాటల ద్వారా వారిని మనం ఆదరించగలం? ఆదరించలేం కదా. ఎంతో బాధకరమైన సంఘటన. భూస్థాపన కార్యక్రమం కూడా 28వ తారీఖు 5వ నెల 2025 11 గంటలకు జరుగుతా వచ్చు. విషాదమైన పరిస్థితులు. మానవుని యొక్క జీవితం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి కనబడతా ఉంది. వీళ్ళ నాన్నగారు, ఈయన వేరే మీటింగ్లో ఉన్నాడు, రఘుయేల్ గారు. వేరే మీటింగ్లో ఉన్న ఇతను పిల్లలు వచ్చారో లేదో ఇంటికని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చిన్న అబ్బాయికి ఫోన్ చేశారంటే, అభిషేక్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి వేరే వాయిస్ వినపడుతుందంట. ఎవరండి మాట్లాడుతున్నారు? అభిషేక్ అంటే, కాదు, నేను ఈ ఊరి సర్పంచ్ని మాట్లాడుతున్నాను, మామిడిపాలెము సర్పంచ్ని మాట్లాడుతున్నాను అన్నాడు. ఏంటండి మీరు అక్కడేం చేస్తున్నారు? మా అబ్బాయి ఫోన్ మీకు ఎలా వెళ్ళింది అక్కడికి అని అంటే, సార్ మీరు అర్జెంటుగా ఈ ప్రాంతానికి రండి, మీకు కొన్ని విషయాలు చెప్పాలన్నాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కుటుంబం రండి సార్, కొన్ని మాటలు చెప్పాలా. ఆయన అనుకున్నాడు, ఏమైనా తప్పు చేశారా, పోలీస్ స్టేషన్లో పడ్డారా, లేకపోతే ఏం జరిగింది, చిన్న యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అనుకుంటున్నాడు. ఆయన బాధ ఉంది, వేదన ఉంది లోపల. హుటాహుటిన బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చాడు. జనాలందరూ ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏంటబ్బా, గుండె దడగొడుతుంది, లబ్ డబ్ అని. తల్లి ఒక పక్క వెనుక ఏడుస్తావు. ఏం జరిగింది, ఏం చేశారు, వీళ్ళు ఏమైనా తప్పు చేశారు, ఏం కాదులే అనుకుని బాధపడతావు. అడుగులు వేసుకుంటున్నారు, అడుగులు వెళ్తున్నాయి. ఆ నది దగ్గరికి వెళ్ళారు. నది దగ్గరికి వెళ్తే బాడీస్ కనబడుతున్నాయి. ఆ బాడీస్ ఎవరి అండి? ఈ బాడీలు ఎవరు ఏం జరిగింది ఇక్కడ? సార్ మీ పిల్లలతో పాటు ఇంకొక 6 మంది ఈత కొట్టడానికి వెళ్ళారు సార్. ఏం జరిగిందో తెలియదు.
వారు ప్రాణం పోయింది అనగానే ఆ తల్లిదండ్రుల యొక్క గుండె పగిలిపోయి నేలను కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. వేదనతో కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. నా పిల్లలు ఇప్పుడే కదా, ఈరోజే కదా మాట్లాడింది, ఈరోజు మాట్లాడి వెళ్ళి రండ్రా అని చెప్పి నేను పంపించానే, నేనైనా చేసింది పొరపాటు అన్న తండ్రి వేదనతో ఆ తల్లి బాధతో ఏడుస్తారు. కాళ్ళు పట్టుకొని చేతి ముఖం పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి. అలానే ఇంటికి తీసుకొచ్చారు. టీవీ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, మత్స్యకారులు వచ్చారు, వెతుకుతున్నారు బాడీస్ని. బాధకరమైన పరిస్థితి. తీశారు బయటికి. ఈత రాదా పిల్లలకు? ఈత రాదండి. నా పిల్లలకి ఈత రాదు, ఎట్లా పోయారు ఇల్లు, ఎవరు తీసుకెళ్లారు అని ఏడుస్తాం. ఎంత ఘోరమైన సంఘటన. ఇద్దరు పిల్లలు కూడా డిగ్రీ, కానీ వారు ఒక హోదాలో ఉండాలని, మంచి స్థాయిలో ఉండాలని తండ్రి పెంచుతూ వచ్చాడు. మా పిల్లలను నేను దేవునిలో పెంచాలని అనుకున్నాను, పెరిగారు, కానీ వారు ఎందుకు ఇలా చనిపోయినారో తెలియదు. ఎందుకు మాకు ఇలా పరిస్థితి వచ్చింది తెలియదని వేధిస్తూ ఉన్నారు. ఆదరణ పొందలేని పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది టీవీ వాళ్ళు వచ్చారు, అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అతను ధైర్యంగా చెబుతున్న మాట, నా కుమారులు ఇద్దరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, నా కుమారులు ఇద్దరు దేవునితో పాటు ఉన్నారు, మేము భయపడాం. ఆయన సంఘములోనే మాకు అనేక మంది పిల్లల్ని ఇచ్చారు, వారే మా సంఘ సభ్యులని వారు చెప్పుకొని ఆలోచన కలిగి ఉంటూ వచ్చారు. దేవుడిచ్చిన ధైర్యం. నేను ఒక మాట చెప్తాను వారికి, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుటుంబం గురించి మనం భారంతో ప్రార్థన చేయవలసిన భారము బాధ్యత మన మీద ఉంది. ఏబుకి పిల్లలున్నారు. వారు ముగ్గురు పిల్లలు కూడా ఇల్లు కూలి చనిపోయినారు. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దిగులు చెందల, బాధపడలా, కానీ భార్య మాత్రం వేధిస్తూ ఉంది, భార్య మాత్రం బాధపడతా ఉంది. ఆయన దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. ప్రియమైన రఘువేల్ గారు, సబితమ్మ, ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ధైర్యంగా ఉండండి. అది ఆయన చిత్తము. మనము కాదని కానీ అవునని కానీ చెప్పలేము. చిన్న వయసు ఎదిగారు వారు నా కుడిభుజంలాగా ఉంటారు కదా, వారు నాకు కాలేబు యెహోషువలాగా ఉంటారు కదా అని అనుకున్నాడు వాళ్ళ నాన్న. కానీ ఏంటి పరిస్థితి? అయితే పరిచర్యమని ఆగిపోద్దా? కుటుంబమైన ఆగిపోద్దా? కాదు, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. కానీ కొంత వెలితి, కొంత బాధ ఉంటుంది, కొంత సమస్యలు ఏర్పడతాయి. కానీ యేసు ప్రభువే వారికి తోడుగా ఉండి సహాయం చేయడం కొరకై ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఒక మాట నేను చెప్పమంటారా? ఇలాగనే యేసు ప్రభు నమ్ముకున్న ఒక కుటుంబం, ఆ కుటుంబము యేసు ప్రభు నమ్ముకుంటూ వచ్చింది. నమ్ముకున్న తర్వాత భర్త దేవుని నమ్ముకోలా, భార్య దేవుని నమ్ముకుంది. పిల్లలు ఇద్దరు, ఒకరు డాక్టర్, ఇంకొక అబ్బాయి కొంచెం మానసికమైన పరిస్థితి. వాళ్ళ భర్త అనేవాడు, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు అనవసరంగా, కారణం ఏంటి, ఎందుకమ్మా ఇదన్నీ వదిలిపెట్టేసేయి అంటూ ఉండేవాడు. కానీ ఆమె వదిలిపెట్టక దేవుని గురించి అనేకమైన చోట తిరిగి సువార్త పఠించేది. ఆ బిడ్డ డాక్టర్ అయ్యాడు, ఇంకా ముగించుకొని పట్టా తీసుకొని రావాలా. కానీ వస్తా ఉన్నాడు, మరుసటి రోజు రావాలా. ఆ సాయంత్రం పూట ఒక కారు వచ్చేసి యాక్సిడెంట్ చేసేసింది, చనిపోయాడు. ఆ భూస్థాపన కార్యక్రమంలో అన్ని జనులు అందరూ క్రీస్తుని ఎరగని వారే, వారి దగ్గర ఆ పెట్టె దగ్గర ఆమె సువార్త పడిస్తూ ఉంది. మీరు యేసుని నమ్ముకోండి, ఈరోజు నా బిడ్డ చనిపోయినాడు, ఆయనతో పాటు ఉన్నాడు. మరణం శాశ్వతం కాదు, మరణమునకు మధ్యలో ఒక జీవితం ఉంది. ఆ జీవితములో రక్షణ పొందాలా, జననానికి మరణానికి మధ్యలో జీవితం ఉంది అని చెబుతూ వాక్యం ప్రకటిస్తే అనేక మంది తీర్మానం చేసుకున్న పరిస్థితి. ఇంకొంతమంది, యేసు ఏం చేయలేదు కదా, నా పిల్లలు ఇద్దరిని తీసుకున్నాడు కదా, నా పిల్లలు ఇలా వెళ్ళిపోయారు కదా, నా భర్త చనిపోయినాడు కదా, నా భార్య చనిపోయింది కదా అని చాలామంది వెనుకకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని క్రీస్తుని దూరపరుచుకున్నారు. అలా ఉండకూడదు. ధైర్యంగా నిలబడండి. మరలా ఆయన మనం చూస్తాం, మన పిల్లలు మనం చూస్తాం,
అనే ధైర్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పిల్లల విషయంలో కూడా వారే పాటలు పాడేవారు, మందిరంలో వారే మైకులు పెట్టేవారు, చాపలేసేవారు, యూట్యూబ్ ఎడిటింగ్లో వారే సహాయం చేసేవారంట. మంచి పేరు పొందిన వారు ఎందుకు అర్ధాంతరంగా ముగిసిపోయారు, అర్ధాంతరంగా చనిపోయారు. కారణం ఏమిటి? నేను చెప్తాను. ప్రేమైన సహోదరులారా, కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన స్థితి కలుగుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం ధైర్యము నింపుకోండి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదండి. వారు ఇంట్లో ఉంటే చనిపోలేరా? సమయం వచ్చింది, చనిపోయారు, అంతే, ఏం లేదు. 8 మంది పిల్లలు పాపం. ఆ 8 మంది పిల్లలకు వారి కుటుంబానికి ఆదరణ కలుగును గాక. దేవుడు ఆదరించాలి. నువ్వు యెరూషలేములో ఆదరించబడదువు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరణము తర్వాత ఇంకొక జీవితం ఉందా అంటే లైఫ్ ఉంది. ఆ లైఫ్ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉందాం. యేసు ప్రభువుని నమ్ముకోండి, పరలోకం చేరండి, ఇంతే. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు, ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ కుటుంబానికి ఆదరణ కలుగునట్లు మనం భారంతో ప్రార్థన చేద్దాం. ఇది చాలా విషాదకరమైన సంఘటన. మనము వారిని ఏమి చెప్పి ఓదార్చలేం. కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మర్చిపోవాలంటే కష్టం, చాలా కష్టం. మరచిపోలేం. కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఈడుకు వచ్చిన వారు, ఒక స్థాయికి వచ్చిన వారు, వారి ద్వారా ఎంతో పని ఉంది, వారి ద్వారా ఎంతో సహాయం ఉంది. ప్రేమతో పెంచుకున్న అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఎలా విగతగతుకులుగా, నిగ్రాంతంగా, భ్రాంతికరంగా మారిపోయారంటే ఎంతో బాధకరమైన పరిస్థితి. ఎంత బాధకరం. ఆ తల్లిదండ్రుల వేదన తీర్చగలమా? కానీ ఒక ఆయన మాత్రం వేదన తీరుస్తాడు. ఒక ఆయన మాట కన్నీళ్లు తుడిచేవాడు. నా కన్నీళ్లు తుడుచు దేవా, కంటనుని కన్నీళ్లు చారుతున్నవే, నా మనోవ్యాధిని తీర్చుము దేవా, నా పరిస్థితిని మార్చుము దేవా. కన్నీరు గార్చి మనోవ్యాధి తట్టుకోలేకపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబం గురించి భారంతో ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు, యవనస్తులు, దయచేసి నేను ఒక్కటే మాట అడుగుతున్నా. ఎవరో పిలిచారు కదా, తొందరగా వెళ్ళొద్దు. ఎవరో రమ్మన్నారు కదా, నీ వెళ్ళొద్దు. ఆలోచించండి, ప్రార్థన చేయండి. మానవుని జీవితము చాలా వాల్యుబుల్. ఆ వాల్యుబుల్ ఉన్నదాన్ని జాగ్రత్త కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం గురించి. భూస్థాపన కార్యక్రమంలో వేల మంది వచ్చి కన్నీరు గారుస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటలు కానీ, ఈ వాక్యం కానీ ఆ తల్లిదండ్రులకి ఏమర్థమైందా? ఆ బంధువులకు అర్థమైందా? కాదు. వారిది ఒకటే ఆలోచన ఉంటుంది. మా నాన్నగారు కూడా చనిపోయినప్పుడు సడన్గా చనిపోయినాడు. ఆయన సడన్గా చనిపోయాడు మా నాన్నగారు. ఆ సమయంలో నాకు ఈ పాటలు కానీ, ఈ వాక్యం కానీ నాకేమీ అర్థం కాదు. నాన్న లేడే అనే బాధే తప్ప. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. వారిని ఆదరిద్దాం, ఓదారుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణతో బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఆ మాట వినగానే హృదయాలు వేదన వేస్తాం. దేవా, మీరే ఆ సంఘాన్ని, ఆ సేవను, ఆ కుటుంబాన్ని, ఆ పరిచర్యను బలపరచండి. మీరు ఉండండి అయ్యా. ఎందుకు తీసుకున్నారు తెలియదు. అవును కానీ కాదని చెప్పండి. టైం అయిపోయింది. సహాయం చేయండి. మాకు కూడా ఆదరణ దయచేయండి. మేము ఎప్పుడు మరణిస్తామో తెలియదు. నీ కొరకు బ్రతికి నిలబట్టుకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.